కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. 14:2 వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలించును. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషముగా కలదు. నీ కుడి చేతిలో నిత్యం సుఖము కలదు. నడిపించడానికి మీకు ఎలా మేము కూడుకోవాలంటే మీకు చేసిన ప్రభావ అయ్యా పోయినప్పుడు వచ్చిన ప్రభావం అమ్మగారు మాకు వాక్యం బోధిస్తున్నారు ప్రభావ. ఆ బిడ్డ నుంచి ఆరోగ్యం నుంచి అయిపోయాయి. స్త్రీల గురించి ఎంతమందో స్త్రీల గురించి మాకు తెలియజేస్తున్నారు ప్రభావ. అట్లా మేము కూడా నేర్చుకొని మేము కూడా సేవకులాగా మాట్లాడు గొప్ప దయచేయమని లేకుండా నువ్వే కాచి కాపాడుతున్నావు. ప్రభావ నీ వాక్యం నీ వాక్య ప్రహారం నడుచుకునే గొప్ప దయచేయమని అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ఎన్నెన్నో ఆశ్చర్యాలు చేసావు ప్రభు. మా పాపము కొరకు రక్తాన్ని చిందించావు ప్రభు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించిన ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 18వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోటయు, నన్ను రక్షించువాడు. నా దేవుడు నా రక్షణ సంసుగము, నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనలు చేశాను. నా మొదటి ఆయన సన్నిధికి కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైనది. మరి స్త్రీలు ఎంతో మంది దేవుని కోసం బాగా బహుబలంగా వాడబడ్డారు. ఎంతో చరిత్రను సృష్టించారనమాట. ఒక సువార్తికునిగా ఉన్న తండ్రికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురు కుమార్తెలు కూడా తండ్రి అయితే చాలా పరిశుద్ధాత్మతో నిండుకొని విశ్వాసంతో ఉన్న తండ్రి, ఆ తండ్రి ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కుమార్తెలు కూడా తండ్రి ఏ విధమైన మార్గంలో నడిచారో అట్లాగే ఈ పిల్లలు కూడా చక్కగా దేవునికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా 4 బిడ్డలు వాడబడ్డారు. కన్యకలుగా ఉండి గురించి మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. 21:8. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7 నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు అంటే ఏంటి? వాక్యాన్ని బోధించేవారు. ఆ 4 కూడా దేవుని సేవలో బలంగా వాడబడ్డారు. జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు. స్టెఫెను హతసాక్షి అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, తెలుసు కదా, రాళ్లతో కొట్టబడి. తర్వాత నెక్స్ట్ ఎవరు? ఫిలిప్పు. చూడండి, ఇంత మందిలో ఈ 7 ఇందాక మనకి ఇక్కడ కంటిన్యూషన్ ఉంది చూడండి. 21లో ఇక్కడ కైసరకు వచ్చిన 7 నొకడు. ఆ 4 కుమార్తెలు విశ్వాసముతోను, ఇక్కడ ఉంది చూడండి, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారై పరిచర్య చేశారు. ఉపవరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కానీ కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడి కోసం బ్రతుకుతామని సమర్పించుకున్నారు, పరిచర్యను చేస్తున్నారు. స్త్రీయు కన్యకయు తాము శరీరమందు ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గుర్చి, అంటే దేవుని విషయాల్లోనే ఎక్కువగా వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. సెలోపెహాతు, ఆయనకి 5 కుమార్తెలు అనమాట. వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో వేరే దేశానికి ప్రధానమంత్రి అయిన యోసేపు మనష్షే, ఆ వంశంలో నుంచి వచ్చిన
సెలోపెహాదు. చూడండి ఇక్కడ 27:1 ఉంది, అది అండర్లైన్ చేసుకోండి. సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. వాళ్ళ పేర్లు ఏంటి చూడండి. మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. ఈ 5 కుమార్తెలు కూడా వచనంలో వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా 5వ వచనం. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. దేవుడే అంటున్నారు. మోషేకు చెప్తుంటే ఇలా 5 వెళ్ళి బాధతో దేవుడు ఏమంటున్నారు? యెహోవా మోషేకు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. దేవుని బిడ్డల మీద వచ్చినప్పుడు ఏం జరిగింది? కోరాహు, అభిరాము, దాతాము వీళ్ళందరూ కూడా నెర విడిచింది. దేవుని బిడ్డల మీదకి వచ్చినప్పుడు దేవుడు పైనుంచి చూసి నెర విడిచి హాని చేసే వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి క్లోజ్ అయిపోయింది. దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తారు చూడండి. దేవుని బిడ్డల మీదకి వచ్చిన కోపం వచ్చిందంటే దేవుడికి మొత్తం ఈ భూమి అంతా విడిచినప్పుడు ఈ దేవుని సేవకులకి హాని చేసే వాళ్ళందరూ కూడా ఆ భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. ఎర్ర సముద్రాన్ని ఎట్లా పాయలు చేశారు? దేవుడు ఫరో సైన్యం వెనకొస్తాం వాళ్ళందరినీ ముంచేశారు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలరు. మా నాన్న ఎంతో చేసి చనిపోయాడు, మీకు విరోధముగా ఉన్న గుంపులో లేడు మా నాన్న, కానీ ఆయన పాపమును బట్టి ఆయన మరణించాడని చక్కగా చెప్తున్నారు. అసలు ఎంత క్లియర్గా ఆ స్త్రీలు చూడండి. కోరహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా, ఇక కుమారులు లేకపోతే ఇక మాసిపోనేలా, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని. అప్పుడు మోషే వారి కొరకు అయితే ఇట్లా ధైర్యంగా వాళ్ళకి రావాల్సిన స్థలాన్ని కూడా మనం న్యాయంగా ఉంటే మాత్రం పోరాడాలి. దేనికైనా మనం భయపడకూడదు. అన్యాయం చేస్తుంటే మనం సైలెంట్గా ఉన్నా కానీ అది దేవునికి నచ్చదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన మీద అన్యాయంగా అక్రమంగా మన మీద పోరాటం చేస్తున్నా కానీ మనం ధైర్యంగా నిలబడి మనకు రావాల్సింది మనం పొందుకోవాలి అని ధైర్యం కలిగిన స్త్రీలు అని రాసుకోండి ఈ పాయింట్. సెలోపెహాదు కుమార్తెలు ధైర్యం కలిగిన స్త్రీలు. రెండోది, సెలోపెహాదు కుమార్తెలు ధైర్యం కలిగిన స్త్రీలు. వారికి రావాల్సిన స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలని దాని ముందు రాసుకుంది. వాళ్ళ కుమార్తెలు ఎంతమంది? సెలోపెహాదు కుమార్తెలు ఎంతమంది? 5. మరి ఫిలిప్ గారి కుమార్తెలు 4. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కన్యకలు, మళ్ళీ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని ప్రవచించువారు. వాళ్ళు అట్లా నిండుకొని వాక్యాన్ని ప్రవచించే బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు. ఆ 4. ఇక్కడేమో 5 స్త్రీలు ధైర్యం కలిగిన స్త్రీలుగా రావాల్సిన స్వాస్థ్యమును వారు పొందుకున్నారు. ఎవరికి వచ్చి చెప్పాలి? మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ మోషే గారు ఎవరు? యాజకుడికి తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉంటారు. మోషే గారి దగ్గరికి వచ్చి తన సమస్యను తెలియజేశారు. అప్పుడు దేవుడే డైరెక్ట్గా విన్నారు.